అస్మత్శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. దురాశ దుఃఖానికి చేటు. అదేమిటో విందాము. అనగా అనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలంలో తామరాకుపై తేలుతూ హంస మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎటునుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది. విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండే ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చాయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి మర్యాదగా నీ కొలలో ఉన్న ముత్యాలన్నీ ఇచ్చేయి, లేకుంటే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎక్కడో దాక్కుంది, నీకు మేము దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. కనుక ఆయాచితంగా ఇతరుల సొమ్ముకు ఆశించకుండా కష్టపడి న్యాయంగా సంపాదిస్తూ ఉన్నదానితో సంతృప్తితో సంతోషంగా జీవిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.